దైవజుడైన పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాస్తుంటాడు. ఈ మనసును గురించి మాట్లాడుతూ రెండు రకాల మనసులు అంటాడు. ఒకటి శరీరానుసారమైన మనసు, ఇంకొకటేమో ఆత్మానుసారమైన మనసు. శరీరానుసారమైనటువంటి మనసేమో మనకి మరణాన్ని తీసుకొని వస్తుంది, ఆత్మానుసారమైన మనసేమో మనకి జీవాన్ని తీసుకొస్తుంది. శరీరానుసారమైన మనసు లోకాన్ని కోరుకుంటుంది, ఆత్మానుసారమైన మనసేమో దేవుణ్ణి కోరుకుంటుంది, దేవుని సన్నిధిని కోరుకుంటుంది. కొందరిలో మీరు గమనించండి, మందిరానికి వెళ్ళాలని అంత ఇంట్రెస్ట్ లేదండి, ఏందో మనసు రావటం లేదండి. అంటే వాళ్ళలో ఏం మనసు పనిచేస్తుంది? శరీర సంబంధమైన మనసు. వాక్యం వినబుద్ధి కావట్లేదండి. వాక్యం వినబుద్ధి కావటం లేదంటే వాళ్ళ మనసు లోకాన్ని కోరుకుంటుంది. ప్రార్థన చేసుకోలేకపోతున్నానండి, మోకాళ్ళు వేయలేకపోతున్నానండి, ఒక 10 నిమిషాలు కూడా ప్రార్థనలో ఉండలేకపోతున్నానండి, 10 నిమిషాలు కూడా ప్రార్థనలో ఉండలేకపోతున్నామంటే మనసు ఎటువైపు తిరిగి ఉంది? లోకం వైపు తిరుగుంది. లోకం వైపు నీ మనసు తిరుగుంది. వాక్యాన్ని వినలేకపోతున్నావు. దేవుని మందిరం అంటే ఆసక్తి తగ్గిపోయింది. ప్రార్థన చేసుకోలేకపోతున్నావు. పరిచర్యకు సహకరించే ఆ దృక్పథం కూడా నీలో తగ్గిపోతూ ఉంది. కారణం ఏంటంటే నీ మనసు లోకం వైపు తిరిగింది, లోకం వైపు పరిగెడుతూ ఉంది నీ మనసు. ప్రభు అన్నాడు, నీ మనసు అనే నడుము నీవు కట్టు, నువ్వు దాన్ని కట్టు. ఎఫ్రాయిము అంగలారుస్తున్నాడు దాని కొరకు, అయ్యా నా దేవుడివైనా యెహోవావు నీవు, నా మనసును నువ్వు త్రిప్పితే నేను నీ వైపు తిరుగుతానయ్యా. ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నావు మనం ఇలాగా? ఇది పోతా ఉంటుంటే దాన్ని వదిలేస్తాం మనం, తిరుగు నీ ఇష్టం తిరుగు అని. అది దేశ సంచారం చేసి వస్తూ ఉంటుంది. అన్నిటికంటే వేగంగా ప్రయాణం చేసేది ఏంటి చెప్పండి? మనసే కదా. అన్నిటికంటే వేగంగా ప్రయాణం చేస్తాం. మనం ఇక్కడ ఉంటామా? ఇంటికాడ అన్నీ చక్కబెట్టవచ్చు. ఏంటది? అన్నీ చక్కబెట్టి వస్తుంది. మనం మందిరంలో ఉంటాం కానీ మన మనసు ఇంటి దగ్గర చక్కబెట్టే విధానాల మీద ఉంటుందండి. దాన్ని మనం కట్టాలి, దాన్ని కట్టడి చేయాలి మనం. అందుకని ఎఫ్రాయిము అంగలారుస్తున్నాడు తన మనసు విషయంలో, అయ్యా ఇది లోకం వైపు పరిగెడతా ఉందయ్యా, లోకాశల వైపు పరిగెడతా ఉందయ్యా, అశాశ్వతమైన వాటి కొరకు, అల్పకాలమైన వాటి కొరకు, క్షణికమైన సుఖాల కొరకు పరిగెడతా ఉందయ్యా. వాటి వలన వచ్చే ఆ పర్యవేశనం, ఆ తరువాత అది భయంకరమైన చేదనుభవం. అది గ్రహించటం లేదు, పరిగెడుతుందయ్యా. నీవు త్రిప్పు, నా మనసును నీ వైపు త్రిప్పయ్యా అని చెప్పి ఎఫ్రాయిము అంగలారుస్తున్నాడు. అందుకనే ఎఫ్రాయిము అంటే దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టమైన కుమారుడా. కొత్తగా అన్నాడా చెప్పండి? ఎప్పుడైనా మనం ప్రార్థన చేసుకున్నావా? అయి కావాలి, ఈ కావాలి, ఈ కావాలి, ఈ కావాలి, అయి కావాలని అన్నీ ప్రార్థన చేస్తాం. పిచ్చి పిచ్చి ప్రార్థనలండి. నిజమైన ప్రార్థన, ప్రభా నా మనసు నీ వైపు తిరిగి ఉండాలయ్యా, నా మనసు నీ వైపు తిరుగునట్లుగా దాన్ని త్రిప్పయ్యా అని ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నామా?